దేవా నీవే స్తోత్రపాత్రుడవు నీవు మాత్రమే మహిమరూపిణి అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు కనుక నీ కోరిక కానిక స్తోత్రములు కనుక నీ కోరిక కానిక స్తోత్రములు దేవా నీవే స్తోత్రపాత్రుడవు నీవు మాత్రమే మహిమరూపిణి. విమల శరాపులు పరిశుద్ధులు దూతగణములు చేయు స్తుతులపై ఆసీనుడైన పరిశుద్ధ దేవుడు ధీరుడైన దీనుని వలె గొర్రె పిల్లవలె మన మధ్యకు వచ్చి మనం చేయి స్తుతులను ఆలించి దీవించుచున్న దేవకుమారుని యొక్క శ్రమానుభవం సంగమై ఉన్న మనందరికీ తండ్రి దయచేయును గాక. ప్రియులారా, ఈ దిన పాఠంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలున్నవి. గురువు సంఘంతో మాట్లాడుతున్న మాటలున్నవి. ఇప్పుడు సంఘము బలిపీఠం ఎదుట కూర్చుండి కార్యక్రమం జరిగిస్తుంటుండగా పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు అందించుతున్న మాటలున్నవి. దేవాలయంలోకి రాగానే విశ్వాసి యొక్క ప్రతి తలంపు దేవుని తట్టు తిప్పి యోచన చేయాలి. ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడకూడదో, ఏ పాట పాడాలో, ఎలా పాడాలో, ఏ పాట పాడకూడదో, ఎందుకు పాడకూడదో, ఏ వాక్యం చదవాలో, ఎందుకు చదవకూడదో, ఏ సందర్భానికి ఏం చదవాలో, ఏ సందర్భానికి ఏ చరణం ఎత్తాలో, ఏ సందర్భానికి ఏ స్తుతి చెయ్యాలో, స్తుతి ఎవరికి చెల్లుతుంది, ఎందుకు చెల్లుతుంది, ఈ సంగతులన్నీ మరి దేవుని బిడ్డలుగా మీరు నేను మనందరం నేర్చుకోవాలి. కారణం ఏంటంటే యేసు ప్రభు ఈ లూకా సువార్తలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి యెరూషలేముకు వెళుచున్నాము, మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ లూకా సువార్త 18:31 రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరల లేచునని చెప్పాను. వారు ఈ మాటలలో ఒకటైనా గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి, మోక్ష సదయామునకేగు బోధన్ సంతోషించుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి.
ఒకరితోనొకరు ప్రియములో పియుండుడి ఒకరితోనొకరు ప్రియములో పియుండుడి నాదు సకల జ్ఞానలందునిదియే సారమనుగొనుడి ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి. పిల్లరా, నేను ముందుగా దేవుడు తన సేవకుడైన నన్ను నిలబెట్టి చెప్పినట్లుగా దేవుని సమ్ముఖంలోనికి వచ్చేటప్పటికి విశ్వాసకు ఒక ప్రత్యేకమైనటువంటి రూపాంతరం అనగా విశ్వాస అనుభవం, దైవికమైన ధ్యానము, ధ్యాస, వినయము, విధేయత, భాష, సంభాషణ అన్నీ దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పటికే విశ్వాసి వీటిని మాత్రమే వాడుకోవాలన్న సంగతి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జరగబో సంగతులను తాను పిలిచిన శిష్యులతో సంభాషిస్తున్నారు. ఈ శిష్యులైన వారిని పిలిచిన కారణాలు గతంలో మనం విన్నాము, తెలియచేశాను. అయితే ప్రియులారా, వీరు ప్రభువుని వెంబడిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పారు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. యోహాను సువార్త 15:7 అదైన తర్వాత మీరు బహుగా ఫలించుట వలన నా పరలోకపు తండ్రికి మహిమ కలుగుతుంది, అప్పుడు ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు. అంటే ప్రభు చెప్పిన మాటలు మనం గ్రహించుకోవాలి. మనం గ్రంథం పట్టుకున్నాము, గ్రంథము వాక్యమే ఉన్నది కాబట్టి, వాక్యము దేవుడై ఉన్నారు కాబట్టి ఆ గ్రంథరాజ్యంలో మనం ఇమడాలనే ఉద్దేశంతో దేవుడు తన స్వారూప్యం అంతటిని అక్షరాకారంలో అమర్చి మన చేతికి అందించారు. ఈ సంగతుల్లో ఎవరు కొంచెం నిర్లక్ష్యము కలిగి ఉండకూడదని చాలా సూచనలు ఉన్నాయి. అయితే ప్రియులారా, శిష్యులను ప్రభు పిలిచిన తర్వాత ఆనాడు శిష్యులు కూడా వారికున్న ప్రయాస తప్పిందని, ఈయనతో కూడా ఉంటే బాగుందని, ఈయనతో ఉంటే కాలం బాగానే గడిచిపోతుందని, అక్కర్లు తీరుతున్నాయని, గౌరవం పెరుగుతుందని, సౌఖ్యంగా జీవనం సాగుతుందని ఎంత మట్టుగా వారు గ్రహించారు. కానీ ఆయన హృదయం ఏంటో, ఆయన యొక్క మరి ఆ దైవత్వం ఏంటో వారు గ్రహించలేదు. కారణం ఏంటంటే వారు కూడా ప్రభువుని మాకులాంటి మనిషే అని అనుకున్నారు. ఈరోజు ఈ మాటలు మనం ధ్యానించడానికి గల కారణం ఏంటంటే సంఘం కూడా అదే స్థితిలో ఉంది. ఆనాడు శిష్యులు ప్రభు యొక్క హృదయాన్ని ఎలా పరీక్షించలేదో, ఇవాళ సంఘము కూడా వాక్యం యొక్క భావాన్ని, అసలు ఈ వాక్యం ఏమిటి, మన రక్షణ ఏమిటి, గ్రంథం ఎందుకు కొన్నాము, గ్రంథం ఎందుకు మోస్తున్నాము, గ్రంథంలోని సంగతులు ఎందుకు వింటున్నాము, విన్న సంగతులు ఎంతవరకు ఇముడుతున్నాయి, మనలో ఇముడ్చుకోగలుగుతున్నాం అనే లేశమంతైన ఆలోచన లేదు అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేదన. ప్రియులారా, అక్కడ ప్రభు చెప్పారు, నా యందు మీరుండి మీలో నా మాటలు ఉండాలి, అప్పుడు మీ అక్కర్లన్నీ తీరతాయి. రెండో విషయం ఏంటంటే మీ అక్కర్లు తీరాక మీరు ఫలించాలి, తృప్తిగా జీవించాలి. కకృతి జీవితం, కరువు జీవితం, ఆపద జీవితం, దినము అడుక్కు తినే జీవితం అంటే అప్పుడు ఉంది జీవితం. ఇంకా ఇప్పుడు బెటర్ మనకి.
ఇప్పుడు మనకు బెటర్ నిలవ ఉంటున్నాయి అన్నీ. అప్పుడు లేవు, అన్నవసరాలు లేని అలమటించేటువంటి కాలం. అలాగే మీరు ఉండకూడదు. మీరు ఫలిస్తే, నా తండ్రికి మహిమొస్తే, అప్పుడు నాకు శిష్యులవుతారు. అప్పటి వరకు మీరు నాకు శిష్యులు కారు అనే సంగతి యోహాను సువార్త 15వ అధ్యాయం 7, 8 వచనాల్లో ఇదే శిష్యులతో యేసు ప్రభువు మాట్లాడారు. ఇకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత, పిల్లలారా, ఆయన అన్నారు కదా, ఏమన్నారండి? మరి ప్రవక్తలు చేత రాయబడిన మాటలన్నీ నెరవేరుస్తాయి. ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేరుతాయి. అసలు ఈ ప్రవక్త ఎవరు అంటే, యేసు ప్రభువే ప్రవక్త. ఆయన నోటి మాటే ప్రవచనం. అయితే పిల్లలారా, ప్రభువులో వారిని ప్రవక్తను చూడలేదు, ప్రవర్తనను చూడలేదు. ఆయన నోటి మాటల్లోని విలువ కూడా వారు గమనించలేదు. కాబట్టి అంటే ప్రవక్తలు ఎక్కడుంటారు, ఎలా దొరుకుతారు అంటే, పౌలు గారు అంటారు, పరిశుద్ధుల ప్రవక్తల ఆత్మలు పరిశుద్ధుల వశములో ఉంటాయి. ప్రవక్తల యొక్క ఆత్మలు అవి చనిపోవు కదా, సజీవులు వారు. కాబట్టి ఆ ఆత్మలు ఇప్పుడు జీవగ్రంథం పట్టుకున్న వారిలో ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో, ప్రయత్నిస్తారో, జీవిస్తారో, వారికి మాత్రం వారి ఆత్మలు వీరి వశంలో ఉంటాయి. అప్పుడు ప్రవక్త ఎవరో, ప్రవక్త కాని వారెవరో, వాక్యం ఎక్కడ ఫలిస్తుంది, ఎలా ఫలిస్తుంది, వాక్యము ఏ ప్రవక్త నోట పలికిన మాట నెరవేరింది, ఏ ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరలేదు అనే సంగతి ఆ ప్రభువులో ఫలించిన వారు మాత్రమే గ్రహిస్తారు. లేకపోతే గ్రహించలేరు. అందరూ పాస్టర్లే, అందరూ బోధకులే, అందరూ విశ్వాసులే, అన్ని సంఘాలే. ఈ కడవరి కాలంలో మరి ఎక్కువగా క్రైస్తవ సంఘము అత్యధికంగా పెరిగిపోద్ది, కానీ గుప్పమని కూలిపోద్దట. దాన్ని ఏమన్నంటే రాకడ వార్త రక్తపు కొల్లు అని అన్నారన్నమాట. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, రాకడ వార్త రక్తపు కొల్లుగా మారిపోతుంది. అది యోహాను సువార్త 16వ అధ్యాయం ప్రారంభంలో ఉన్న వచనాలను బట్టి దైవజనులు దేవదాసయ్య గారు ఆ సంగతులు మనకు తెలియజేశారు. ఇకపోతే శిష్యుల దగ్గరికి వద్దాం. వీరు ప్రవక్తలు ఎవరో తెలియదు, పరిశుద్ధులు ఎవరో తెలియదు, ప్రభు ఎవరో తెలియదు. కాలు చెయ్యి ఆడుతుంది, కడుపు నిండుతుంది చాలు. అలాగంటే ప్రభు వారికి తెలియజేయలేదా? మార్కు సువార్త 9వ అధ్యాయంలో కానీ, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కానీ, యేసుక్రీస్తు ప్రభు శిష్యులను తీసుకొని, పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని రూపాంతరపు కొండ మీదకు వెళ్ళారు. ఈ సంగతి మనకు తెలుసు. రూపాంతర కొండ మీదకు వెళ్ళినప్పుడు ప్రభువు రూపాంతరం చెందారు. తెలుసు కదా మీకు. ప్రభు రూపాంతరం చెందడానికి గల కారణం ఏంటంటే, దైవ స్వారూప్యముగా మారిపోయినటువంటి మోషే, ఏలియాలు ఆత్మలు ప్రభు కోరిక మేరకు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినాయి. ఈ సంగతిని వారు చూడాలని, నేర్చుకోవాలని, పిల్లలారా, మరి ప్రభువుకి తాను కలిగి ఉన్న స్థానం ఏదో, ఆయన అంతస్తేదో శిష్యుల అనుభవంలోనికి రావాలని, అప్పుడు ప్రభువుని వెంబడించినప్పుడు ఈ అనుభవాలను బట్టి ఆయన మాటలు వీరిలో ఉండాలని, ఆయన మాటలు వీరిలో ఉన్నప్పుడు ఆ మాటలే ప్రభు చెప్తారు కదా, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇంకా వివరంలోకి వెళ్ళాలి. ఈ మాట ఇలాగ అనేస్తే సరిపోదు, కానీ ఇప్పుడు అది సందర్భం కాదు. జీవించును అని సెలవిచ్చిన ప్రభు, మీరు ఫలిస్తున్న తర్వాత నాకు శిష్యులు అవుతారు, మీరు ఫలించే వరకు నాకు శిష్యులుగా ఉండరు, డాబుసరి మాటలు మాత్రం చెప్తూ ఉంటారు అని చెప్పి యేసు ప్రభు ఈ సంగతులను తెలియజేస్తూ వచ్చారు. సరే పిల్లలారా, ఈ రూపాంతర కొండ దగ్గరికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు, ప్రతి ఏటా చెప్తాను,
పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. వాక్యము అందరికీ, ప్రార్థన అందరికీ, మర్మము కొందరికి. నన్ను సిద్ధంబు చేయు మన్నుచు నరుడు అడిగిన తోడ్పడనా, నన్ను సిద్ధము చేయు మన్నుచు నరుడు అడిగిన తోడ్పడనా, నన్ను నా వాక్యమును సభను నన్ను నా వాక్యమును సభను మన్నన చేసిన కొనిపోనా, మన్నన చేసిన కొనిపోనా. ఆగుదాం. ఇప్పుడు కొనిపోవడం గురించిన సంగతి ఎవరికి తెలుస్తుంది? కొనిపోవడం అంటే దేవుడు భూమి మీద ఉన్న భక్తుడిని లోకమంతా చూస్తుంటుండగానే పక్షి గిరిపోయినట్లుగా పైకి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ సంగతి ఎవరు తెలుస్తుంది అంటే ఏలియాను వెంబడించిన ఎలీషా చూసాడు ఆ సంగతి కదా. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూస్తే, భాగ్యవంతుడై ఉండి 12 అరకలతో తన తండ్రి ఇచ్చిన భూమిని సేద్యం చేస్తున్నవాడై ఉండి, ప్రవక్త పిలుపుకు లోబడిన వాడై అది దైవ స్వరముగా ఎంచి అక్కడున్న తన బాధ్యత అంతా తన తండ్రికి అప్పగించి ప్రవక్తను వెంబడించి, ఎంతమంది ఎన్ని చెబుతున్నా నీ ప్రవక్త నిన్ను మోసం చేస్తాడు, నీ ప్రవక్త నిన్ను విడిచిపెడతాడు, నీ ప్రవక్తను దేవుడు తీసుకెళ్ళిపోతాడు అని చెప్తున్నా ఆ సంగతి నాకు తెలుసు. ఏం చెప్పారు ఎలీషా గారు? ఆ సంగతి నాకు, మీరు ఊరుకునే ఉండండి, మీరు ఊరుకునే చూడండి పిల్లలరా, నేను చెప్పే వాక్యాన్ని మాత్రమే వినకండి, విన్న వాక్యాన్ని ప్రస్తుత కాలమందు జరుగుతున్న వాటితో పోల్చి చూడండి, పోల్చి చూడండి. ఇక్కడ ప్రార్థన బాగా జరుగుతుంది, అక్కడ ప్రార్థన బాగా జరుగుతుంది, అక్కడ గొప్ప భక్తులు ఉన్నారు, అక్కడ స్వస్థతలు వస్తున్నాయి, ఇక్కడ స్వస్థతలు అన్నవారే కానీ మనల్ని నడిపించిన వాడు అసలు ప్రవక్త కాదా? పరిశుద్ధుల సహవాసం ఉన్నవాడా కాదా? పరిశుద్ధ ప్రవక్తను ఉన్నవాడా కాదా? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు అని ఎంతమంది ఒప్పుకుంటారు? ఒకసారి చెయ్యి పైకి ఎత్తండి, పూర్తిగా ఎత్తండి, సగం సగంగా ఎత్తితే పూర్తిగా ఎత్తండి, అనుమానం ఉంటే దింపేయండి కదా. ఆయనకి తాటేకులు కట్టారు. యేసు ప్రభువుకి తాటేకులు కట్టారా బాబు? చాలా కట్టారు, చాలా కట్టారు. అంటే ఈ లోకమైన లోకం గత్తర కాబట్టి ఎవరినైనా అది ఊరికనే విడిచిపెట్టదు, అందరికీ ఏదో తాటేకులు కడుతుంది. కానీ ఆయన పరిశుద్ధుడు కాకపోతాడా? అలాగే మరి ఇప్పుడు ఏలియా గారి దగ్గరికి వస్తే, ఎలీషా గారిని చాలామంది ఆటంకపరుస్తున్నారు. నువ్వు వెంబడిస్తున్న ఏలియా నమ్మదగిన వాడు కాదని, భక్తుడు కాదని, పరిశుద్ధుడు కాదని, నిన్ను ముంచేస్తాడని, నిన్ను వదిలేస్తాడని చాలా చెప్పారు. మీరు చదవండి 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళాక రాసి పెట్టుకోనండి. చదవడం అంటే ఆలోచిస్తూ చదవాలి ప్రతి మాట, అందులో ఉందో లేదో. సరే, ఇప్పుడు రానే వచ్చింది ఆ సమయం, అందరూ చెప్పిందే నిజమైంది. అతను మరి ఏలియాని వెంబడించిన అంతరంగ భావం కూడా నిజమైంది. దేవుడు అగ్ని గుర్రాలను పంపించాడు, అగ్ని రథాలు వచ్చినాయి, ఏలియా గారు వెళ్ళిపోతున్నారు. ఏలియా గారు వెళ్ళిపోతుంటే ఎలీషా అంటారు, అయినా ఇశ్రాయేలుకు రథములు నీవే, రౌతులు నీవే, రథము నీవే. ఇప్పుడు ఆ ప్రవక్త ఆత్మని ఎవరు చూశారు? ఈ పరిశుద్ధుడు. మాట్లాడరేంటి? ఆ ప్రవక్త ఆత్మని ఎవరు చూశారు? ఈ పరిశుద్ధుడు చూశారు. కాబట్టి ఈయనేమయ్యాడంటే తర్వాత గురువు గారు అయినటువంటి ఏలియా గారు 9 అద్భుతాలు చేస్తే, ఎలీషా గారు 9 రెళ్ళు 18 అద్భుతాలు. అంటే దేశాలు, అద్భుతం అంటే దేశాలని, రాజుల్ని, సింహాసనాన్ని మార్చేసేటువంటి మహిమ కార్యాలన్నమాట. ఏదో గొడవ పెట్టుకోవడమో, లేకపోతే సువార్త చెప్పడమో, లేకపోతే కలహాలు పెట్టుకోవడమో, కొట్టుకోవడమో, తిట్టుకోవడమో, చంపుడు, ఇవేం కాదు.
రోషము గల దేవుణ్ణి వెంబడించిన వాడిని నోటి మాటే ఖడ్గము. రోషము గల దేవుని సేవకుని నోటి మాటే వాడి అయిన ఖడ్గము. ఈ వాడి అయిన ఖడ్గమును దేవుడు వాడుకుంటూ ఉంటుండగా తుచ్చమైన వాటి గురించి ఆ స్వరం వాడకూడదు. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పదని పాడతాం కదా. అక్షయమైన వాటి మీద మనసును ఉంచుతావా? తుచ్చమైన వాటి కొరకు ఎగిరిపాటు కదా, ఏదో ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ పాఠాలే, ఇవన్నీ పాఠాలు. ఈ పాఠాల సంగతి మనకి ఇలా ఉంటే పిల్లలారా, ఇప్పుడు ఎలీషా తను వెంబడించిన గురువు సంగతి చూశాడు. చూసేమయ్యాడంటే ఎంతటితో ఆగిపోకూడదు, నేను రెట్టింపు పని చేయాలి అని ఏం చేశాడంటే, ఆయన 9 సంస్థానాలు మారిస్తే ఈయన 18 మంది రాజుల్ని, రాజు సంస్థానాల్ని మార్చివేశాడు. అద్భుతాలు చేశాడు. దేవుడికి పక్షముగా అనగా దేవుడు అక్కడికి రాలేదు. దేవుడు పాత నిబంధన గ్రంథంలో రోషము గల దేవుడు. దేవుని సన్నిధిలో భూలోకం చెడిపోయింది కాబట్టి దేవుడు ఇక భూమి మీదకి రాను అని అన్నారు. అదమా నీ వలన ఈ నేల శపింపబడింది కాబట్టి ఈ నేల మీద నేను అడుగు పెట్టను అని అన్నారు. ఇవన్నీ మర్మమైన సంగతులు. ఈ మర్మమైన సంగతులు సేవకుడు ఆచరించినప్పుడు సంఘం నేర్చుకోవాలి, కానీ వ్యాఖ్యానించకూడదు. క్రిసైటింగ్ అనేది ఉండకూడదు. కాబట్టి ఆ చిన్నతనం కలిగేటట్టు మాట్లాడకూడదు. అది పెద్ద పాపం, అది పెద్ద పాపం. సరే, ఈ సంగతి ఇలాగుంటే ఇప్పుడు అక్కడ ఏలియా గారి ఆరోహణం ఎలీషా గారు చూశారు. ఫిలిప్ యొక్క ఆరోహణం నపంసకుడు చూశాడు. కందాక రాణి దగ్గర ధనాగారం మీద ఉన్నటువంటి నపంసకుడు, రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆ నపంసకుడు చూశారు. అలాగే పిల్లలారా, మరి ప్రభు యొక్క ఆరోహణం శిష్యులైన వారు చూశారు. ఇక చూడబోతారు. చూడబోయే ముందు కొన్ని సూచనలు ప్రభు చూపించారు. రూపాంతరపు కొండ దగ్గరికి, రూపాంతరపు కొండ దగ్గరికి వెళ్ళగానే ఇప్పుడు ప్రభు ఎందుకు రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళారు అంటే అక్కడ కారణం ఏమి రాయబడలేదు, కానీ పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని వెళ్ళారు. పిల్లలు, అతిశయోక్తి కాదు, కానీ నేను ఒక మాట చెప్తున్నాను, గర్వం కాదు కానీ వినయంతో ఒక మాట చెప్తున్నాను. సిలువ జానం మీరు ఆచరించినట్టుగా ఎవ్వరు ఎక్కడ ఆచరించరు. ఇలా కూర్చోరు కూడా, మీకు తెలియదు. ఇలా కూర్చోరు కూడా, ఇలా రెగ్యులర్గా రారు కూడా. చాలామంది చేస్తారు, చాలా రకాలుగా చేస్తారు. మన సిలువ జానం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి నేను కాకినాడ వరకు వెళ్ళే వరకు అచ్చంపేటలో కానివ్వండి, కొప్పారంలో కానివ్వండి, సర్పారంలో కానివ్వండి, చాలా సంఘాలు దాటుకుంటూ వెళ్తాను కాబట్టి నేను చూస్తుంటాను. సరే, ఒకళ్ళ గురించి మనకు వద్దు, మనం నేర్చుకున్న దాన్ని భద్రంగా వాటిందాం, ఆచరిందాం, భయించింది. యేసు ప్రభు ఈ శిష్యులకు ఒక సూచన చూపించాడు. పరలోక దూతలు ప్రక్కనేయుందురు, పరలోక దూతలు ప్రక్కనేయుందురు, సరిగా నాకెప్పుడు పరిచయ చేయుదురు, సరిగా నాకెప్పుడు పరిచయ చేయుదురు. యేసు ప్రభువా మా ఇప్పుడు ఈ పరిశుద్ధులు పరలోకం నుంచి వచ్చారు. యేసయ్య ఓ ప్రత్యేకమైన స్థలంలోనికి శిష్యులను తీసుకెళ్ళారు. ఆ స్థలమే పరిశుద్ధ స్థలము. చెప్పండి. దేవుడు ఏమన్నారు మోషే గారితో? నిర్గమకాండం 3వ అధ్యాయంలో, నువ్వు నిలుచున్న స్థలము, నువ్వు మోకరించిన స్థలము పరిశుద్ధం. దీనిని గురించి లేశమంతైన కించంతైన సంశయము ఉండకూడదు. ఎవరిలో కూడా ఈ సంశయం ఉండకూడదు. దీన్ని వాడుకోవాలి. దీన్ని మన నెత్తిమే పెట్టుకుని ఊరేగల సఖ్యమైతే. కాబట్టి పిల్లలారా, ఈ సంగతులు నేర్చుకోవడానికే శిష్యులను పిలిచారు. ఆయన పిలిచిన తర్వాత ఇప్పుడు మోషే, ఏలియా గారు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే వాళ్ళ ఆగమని యొక్క అంటే వారి దేహాల యొక్క వెలుగు వీళ్ళు చూడలేకపోయారు.
పేతురు, యోహాను, యాకోబులు చూడలేకపోయారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4, 5 వచనాలు మీరు 6వ వచనం వరకు చదివితే మీకే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బోర్లా పడిపోయారు. అంటే ముఖం నేలకు అంటించేసుకొని వెలుగును చూడలేక బోర్లా పడిపోయారు. ప్రభు వారి మహిమలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు చూస్తుంటాను కానీ వారి మహిమలోనే యేసు ప్రభు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మహిమ ఎక్కడుంది? మహిమ ఎక్కడుంది? శిష్యుల మధ్యకు దిగి వచ్చింది. చెప్పండి. దేవుని మహిమ శిష్యుల మధ్యకు దిగి వచ్చింది. శిష్యులు అది చూశారు. ప్రవక్తల చరిత్ర విన్నారు. ఆ ప్రవక్తలు తిరిగి రావడం చూశారు. ఈ ప్రవక్త ఆ ప్రవక్తలు కలుసుకోవడం చూశారు. చూడలేక కళ్ళు నేలకి వాల్చుకున్నారు. సాష్టాంగ పడిపోయారు ఆ వెలుగును చూడలేక. వారు వెళ్ళిన తర్వాత ప్రభు మామూలు సామాన్యమైన రూపంలోకి వచ్చేసాక ఇప్పుడు లేచి డాబుసరి మాటలు మాట్లాడుతున్నారు. నీకోటి, ఏలియా కోటి, మోషే కోటి, 3 పర్ణశాలు కడదాం. మనం ఇక్కడ ఉండడం మంచిది. మనం ఇక్కడ ఉండుట మంచిది. నెక్స్ట్ ఏంటంటే నీకోటి, మోషే కోటి, ఏలియా కోటి, 3 పర్ణశాలు మేము కట్టేస్తాం. గుడిపుడి జంగాలట ఆయివరానికి వెళ్తారట. గుడిపుడి జంగాలు ఆయివరం అంటే తెలుసు కదా, అడుక్కోవడం. ఇవాళ ఆటల్లో అడుక్కోవడం అంటాం. పూర్వకాలంలో ఆయివరం అని అనేవారు. అంటే అనాథులు మరి ఊరి మీదకి వచ్చినప్పుడు వారు ఈ వాకిట్లో నిలబడక ముందే వాకిట్లోకి వచ్చేటప్పటికి ఎదురెళ్ళి వీళ్ళకి కలిగిన పంచభక్ష పరిమాణాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఆహారం దానం ఇచ్చేవారు. మన హిందూ దేశంలో మరీ ఎక్కువ ఇది, భారతదేశంలో ఈ ఆచారం. మరో విషయం చెప్పనా, ఈ రోజుకి కూడా వీళ్ళు ఉన్నారు కదా నపంసకులు, రోడ్ల మీద బండి ఎక్కడ ఆగితే అక్కడ నెత్తి మీద చేయి పెట్టి చప్పట్లు కొడతారు కదా వాళ్ళు. ఈరోజు కూడా మొన్న మాచవరం పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్తే అక్కడికి పెళ్ళిగాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి డిమాండ్ చేస్తారనమాట. అంటే ఎన్ని వేలు ఇవ్వాలో, 100, 50, 10 కాదు, వేలే. వాళ్ళు ఎంతమంది వస్తే అన్ని 2, అన్ని 3, నలుగురు వస్తే 12,000 ఇవ్వాలి, ముగ్గురు వస్తే 9,000 ఇవ్వాలి. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళే దీవిస్తారట. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారం? ఆ రెడ్లలోను, చౌదరుల్లోను, కాపుల్లోను పూర్వం నుంచి ఉన్న ఆచారం ఇప్పుడు సాగుతుంది. నేనే దీనికి సాక్ష్యం. ఏంటిది? మనిషిని దీవిస్తాడా? ఈ మనిషి వాళ్ళకి వేలిచ్చిన మనిషి దేవుడి దగ్గరికి వచ్చి 10 రూపాయలు ఇస్తాడు. వీడి ఉద్దేశం ఏంటి ఆలోచించండి. కలిగి ఉంటే ఒక 50 ఇస్తాడు, ఇంకా బాగా కలిగి ఉంటే ఒక 100 ఇస్తాడు. ఇప్పుడు వాడికి దేవుడికి పోలికి ఎలా పోల్చినట్టు? భక్తి అంటారా దాన్ని? శుద్ధి అంటారా దాన్ని? భయం అంటారా దాన్ని? దేవుని మాట ఇముడుచుకోవడం అంటారా దాన్ని? అక్కడ కొవ్వెక్కిస్తున్నారా? కాదు, అప్పు చేసేనే ఇవ్వాలి అక్కడ. అది సిద్ధాంతం. కాబట్టి ఇలాంటివి ఇప్పుడు జరుగుతున్నాయి, గమనించండి. ఇంకో విషయం ఏంటంటే పిల్లరా, మరి యేసు ప్రభు వారి విషయంలో ఇప్పుడు ప్రభువారు ఆ రూపాంతరం చెందుట వీరు కన్నులారా చూశారు. ఎందుకు చూపించాడంటే మోక్ష సదయమునకు తీసుకొని వెళతాను, ఎరుకుల్లో ఉంచండి. నేను మీకు చూపించేవి, నేను మీకు చెప్పేవి మీ అనుభవంలో ఉంచుకొనండి, మోక్షంలోనికి తీసుకొని వెళ్తాను. మరొక మాట, ఈ కాలంలో మోక్షం ఎవరికి తెలియదు. క్రైస్తవుడికి పరలోకం తెలియదు, క్రైస్తవుడికి పరిశుద్ధులు తెలియదు, క్రైస్తవుడికి ప్రవక్తలు తెలియదు, క్రైస్తవుడికి ప్రవచనం తెలియదు. దెయ్యం కేకలేసినా సరే దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పి వాడెంట తిరిగేటువంటి క్రైస్తవ లోకంలో మనం ఉన్నాం. నమ్మవద్దు, నమ్మవద్దు ఈ మాయలోకం, నమ్మవద్దు, నమ్మవద్దు ఈ మాయలోకం, నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం, నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం, నమ్మవద్దు. ప్రభు అంటారు, అన్యజనులు ఆయన అపహసిస్తారు.
అన్యజనులు ఆయన్ని దూషిస్తారు. అన్యజనులు ఆయన్ని హేళన చేస్తారు. అన్యజనులు ఆయన ముఖం మీద ఉమ్మేస్తారు, మీరు చూస్తుంటారు. ఉందా అక్కడ? ఉందా? దాన్ని చూసినప్పుడు నువ్వేం చేయాలి? అంటున్నది, అంటకుండా ఉన్నది, అంటనియ్యకుండా ఉన్నది. ఇల్లాలతో వెలియాలకి సాంగత్యం ఉంటదా? ఉండొచ్చా? వెలుగుతో చీకటికి పొత్తుంటదా? ఉండొచ్చా? మరి దేనితో ఉంటుంది సంఘం? ఎందుకు ప్రభువు శిష్యులకు చెప్పవలసి వచ్చిందంటే, సంఘము కలుషితమైంది. శిష్యులు కలుషితమైపోయారు. ప్రభుతో ఉంటున్నారు, తింటున్నారు. దేవుడి దయ వల్ల కడుపు నిండుతుంది. ఇంకా చాలా మాటలు ప్రభువు శిష్యుల్ని యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు హేళన చేస్తున్నా, తన బిడ్డలకు లేశమంతైన హేళన కలగకుండా మాటలతో వారిని ఓదారుస్తూ వారిని ఎదురాడు వారిని సద్దుమణగ చేశారు యేసుక్రీస్తు ప్రభు. సరే పిల్లలు, ఇది ఇలా ఉంటే ఇప్పుడు వీళ్ళు కూడా రేపు వెళ్ళేది ఎక్కడికి? ఆ సమరయుల దగ్గరికి వెళ్తారు, ఆ శాస్త్రుల దగ్గరికి వెళ్తారు, ఆ పరిసయ్యుల దగ్గరికి వెళ్తారు. ఆ అన్యజనులు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళతో వీళ్ళు కూడా చేతులు కలుపుతారు కదా. చూస్తాం సిలువ ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఈ సంగతిని కూడా మనం చూస్తాం. చూసి హేళన చేస్తారు. అలాగా నేనంటాను, సిలువ ధ్యాన పరులైన మీరు ఈ వాక్యముల చేత ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు గద్దించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, అధమమొక్క పాపమైన అధమమొక్క పాపమైన అంటకుండా ఉన్నది, అంటనీయా కొన్నది, అంటను చున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. కాబట్టి సంఘం యొక్క నిరీక్షణ సిలువ. ఈ కాలంలో సంఘం యొక్క నిరీక్షణ ఏంటి చెప్పండి? కాబట్టి ఇరుగు పొరుగును చూడటము, పిల్లల్ని చూడటము, లేకపోతే స్తుతి చేస్తుంటారు. మరి ఎక్కడికి వెళ్తుందో స్తుతి, ఏ స్తుతి సాగుతుందో, సందర్భం ఏమిటో ప్రార్థన చేస్తుంటాం, అది ఎక్కడికి వెళ్తుందో. నేనంటాను, అది నీ తప్పు నా తప్పు కాదు. ఆ చేతుల్లో గాయాలు చేయించింది వాళ్ళు కాదు, దైవ విరోధి వారి చేత ఆయన చేతుల్లో శీలమేకులు గుచ్చారు. అలాగే దేవుని శత్రువు ప్రభువుని వెంబడించే వారి లోపలికి ప్రవేశించి తనకు అనుకూలంగా వాడుకొని పిల్లరా ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టించి, ఆయన పక్కలో బళ్ళెం పొడిపించింది. హెబ్రీ పత్రిక 6:4 మనం చదివేశాం, చెప్పేశాను. ఇంకా సంగతి ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారో ఒకసారి చూడండి. ఏనన్నా, నువ్వు నాట్ ఓన్లీ ఆర్డినరీ పర్సన్, నువ్వు సామాన్యమైన జీవివైనా ఇక నువ్వు సామాన్యమైన జీవిగా ఉండడానికి కాదు దేవుడు పిలుస్తా. ఆయన ఎంత అసామాన్యుడో ఆ అసామాన్యమైనటువంటి జీవనంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి, నడిపించడానికి, జీవాంతమందు ఆ అసామాన్యమైన లోకంలో చేర్చడానికి, అందుకు దేవుడు నిన్ను నన్ను మనల్ని పిలిచారు. కానీ మనం ఈ సంగతులు తెలియకపోతే వచ్చే ప్రాబ్లం అన్నమాట ఇదంతా. ఈ శిష్యులు చూస్తూ వంట పట్టించుకోలేదు. కాబట్టి 34వ వచనం, వారు ఈ మాటల్లో ఒకటైనను గ్రహింపలేదు, ఈ సంగతి వారికి మరుగు చేయబడింది గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి లక్ష్య పెట్టకపోతే వంట పట్టదు. వంట పట్టకపోతే దాని యొక్క విలువ వ్యక్తి మీద పనిచేయదు. దైవత్వం యొక్క విలువ
విశ్వాసి యొక్క వ్యక్తిత్వం మీద పని చేయకపోతే ఫలించరు. ఫలించకపోతే వారు పనికిమాలిన వారే కానీ శిష్యులుగా ఉండడానికి అర్హత వారంతటి వారే కోల్పోతారు. నా అంతటి నేనే, నీ అంతటి నువ్వే కోల్పోతాం. కాబట్టి ఇది శ్రేష్టమైనది, అమూల్యమైనది. దీని విషయంలో యేసు ప్రభు కన్నీరు పెట్టారట, వారు గ్రహించకపోవడం వలన. నేనంటాను ఇవాళ సంఘము కూడా గ్రహించకపోవడం వలన ఆ దేవదేవునికి మరలా కన్నీరే. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన ఆ పట్టణంలోనికి ప్రవేశించి దాని విషయమై ఏడ్చి, పట్టణంలోనికి ప్రవేశించి దాని విషయమై, దేని విషయము? పట్టణ విషయం. ఆదికాండం మనం చదువుతాం కదా, 6వ అధ్యాయం 5వ వచనం. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయింది, దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. ఇక్కడ పట్టణం చెడిపోయింది, ఆయనకు దుఃఖం వచ్చింది. పల్లె చెడిపోయిన పరిశుద్ధాత్మునికి దుఃఖమే. మనకు కనబడక, వినబడక, తెలియక మనం చేసేది ఏదో చేసుకుంటూ పోతాం, మనం చేస్తున్నది ఏదో గ్రహించకుండా ఉంటాం. పిల్లలు సిలువ ధ్యానానికి వచ్చారు కాబట్టి వీటిని విలువగానే ఎంచండి. వీటిని పాటిస్తే మీరు పిల్లలుగా ఉండరు, పెద్దోళ్ళు అయిపోతారు, పెద్దలుగా రూపాంతరం చెందుతారు. మీ మాట పెద్దరికంలో ఉంటుంది, మీ ప్రవర్తన పెద్దరికంలో ఉంటుంది, మీ ఆలోచన అంతా కూడా చాలా పెద్దరికంగానే ఉంటుంది. ఆ పెద్దరికం సమాజాన్ని బాగు చేస్తుంది, కుటుంబాన్ని బాగు చేస్తుంది, సంఘాన్ని బాగు చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లల నోట మాట చాలా విలువైనది. కాబట్టి ఆచితూచి మాట్లాడడము చాలా అవసరం, చాలా అవసరం. పిల్లలు ఇప్పుడు ఈయన ఆ పట్టణాన్ని చూసి ఏడ్చి అంటారు, నీవైనను ఈ నీ జ్ఞాపకం పెట్టుకో, నీ గతం అంటాం కదా, గడిచిపోయిన కాలం ఏదో గడిచిపోయింది. ఇవాళ 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తేదీలోకి వచ్చాం. ఇది నీ దినము, ఇది నీ రోజు కావాలి, ఇది నీకు రిపెంటెన్స్ డే కావాలి. రిపబ్లిక్ డే చేసుకుంటాం కదా ఏటైట, ఇది వ్యక్తిగతంగా నీకు రిపెంటెన్స్, మారు మనసుకు సంబంధించిన రోజు కావాలి. కారణం, నువ్వు యేసుకి శిష్యుడువు, శిష్యురాలు. నువ్వు అవునన్నా కాదనకపోయినా అమూల్యమైన రక్తము నీ మీద ప్రోక్షింపబడింది. చావు గోతుల్లో నుండి నువ్వు లేపబడ్డావు. మరణ దేశం గల దేశం మీద జీవపు ఛాయల్లాగా చనిపోయిన నన్ను బ్రతికించారు దేవుడు. అలాగే మనలో చాలామంది ఈరోజు కూడా దేవుడు మనం ఏదడిగినా కాదనట్లేదు. అందుకని ఏమంటారు, మీ ప్రార్థన గొప్పది, మీ ప్రార్థన. నేను ఏడుస్తుంటాను. రాత్రి కూడా విశ్వాస గృహానికి వెళ్ళాను. అయ్యా నీ ప్రార్థనే వర్ణనాతీతం అంటే నాకు ఏడుపు వచ్చింది. నేనేవాడు పనికి మాలిన వాడనైనా నేను కన్నపరచు నా దోష కపటవందనము మనసునొంచక తపపడక ఈతగనమైన రక్షణ మును నాకు చూపే ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను దోలనడక తనదు జాలి చూపినదా ఇలాంటిదా యేసు ప్రేమ
ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ఆగండి, వెళ్దాం నాన్న, మూసేయద్దు. మేలుకొచ్చామా కీడుకొచ్చామా? మేలు కోరొచ్చామా కీడు కోరొచ్చామా? వాస్తవ్యానికి శిలువ ధ్యానం ఆ, బూడిదలో కూర్చొని బూడిద నెత్తి మీద వేసుకొని ఆ, ఆ, పెదవుల నుండి ముక్కులోంచి నీళ్లు, నోట్లోంచి ఓటలు, కళ్ళలోంచి కన్నీరు జాలువారుతూ దేహము ఏమైపోతుందో ఎరగని స్థితిలో ఆత్మ కొరకు సమర్పణ కలుగజేసుకునేటువంటి దినం. ఇప్పుడు ఈ సిలువ ధ్యానానికి నేరం నాదే అనుకోండి. సుమారు ఒక 5,000 ఖర్చు పెడుతున్నారో 10,000 ఖర్చు పెడుతున్నారో, వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు కూడా మందిరం నిండిపోతుంది అనుకుంటున్నాను నేను. ఖర్చు పెట్టేవాళ్ళేమో దైవజనుడు చెప్పాడు కదా, దీవెన కదా, అది కూడా లేఖనమే కదా అని చెప్పి వ్యయ ప్రయాసలు వచ్చి చేస్తున్నారు. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా చేస్తున్నారు. ఈ తిండి ఏం చేస్తుందంటే ఐహిక విచారం కలుగజేసి, మత్తు కలుగజేసి, జబ్బు కలుగజేసి, ఇది ఒక వినోదంగా మారిపోయింది. కానీ విషాదం అనేది దీనిలో కనపడడం లేదు. సిలువ ధ్యాన పరులకు నదీ ప్రవాహం వల్లే కళ్ళంట నీళ్లు కారుతూనే ఉండాలి. అది సందర్భమైనా అసందర్భమైన వాక్యం చెప్పేటప్పుడైనా, వాక్యం ధ్యానించేటప్పుడైనా. నేనే కాదు, బైబిల్ మిషన్లో చాలా సేవకులు, మన ఆత్మీయ తండ్రి యేసురత్నమయ్య గారు ఈ విద్య నేర్పారు. సేవకుడా, నీ కళ్ళ నిండా నీళ్ళు ఎప్పుడు ఉండాలి, నీ కళ్ళలో ఎప్పుడు నీళ్ళు ఉండాలి, నీ హృదయం ఎప్పుడు దుఃఖంతోనే ఉండాలి. లోకభోగాలను చూడవద్దు, కార్లు మేడలు చూడవద్దు. దేవుడు ఇస్తే అది అడ్డం కాదు, దేనికి అడ్డం కాదు. సంఘానికి కూడా ఈ ఆశ కలిగి ఉండాలి. సర్వము కలుగు చేసిన దేవుడు మన విషయంలో ఉంటే మనకు లేనిదేది, పోనిదేది, కానిదేది. రాత్రి పిల్లలు అంటున్నారు, అయ్యగారు కారు ఉండాలి అని. కారు బాగానే ఉంటుందిరా బాబు, 100 రూపాయలు పెట్రోల్ వేస్తే 2 రోజులు వెళ్తున్నాను, 2 రోజులు వస్తున్నాను. అదే కానీ కారు అయితే రోజుకి 500, 600 కావాలి వెళ్ళడానికి రావడానికి. బడాయి కాదు, మనకు ఆ బడాయి వద్దు, మనకు ఆ బడాయి వద్దు. నా దేవుడు నా కాలు చెయ్యి ఆడుతున్నంతసేపు పరిగెడుతూనే ఉంటాను, సాగుతూనే ఉంటాను. నేను లేవనప్పుడు మీరే వస్తారు కావాలనుకుంటే, లేకపోతే వదిలేస్తారు, ఈ ముసలితో పని లేదని. ఏం చేస్తారో అది మీ ఇష్టం. కాబట్టి ఇక్కడ ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 23, 4 ఇది నీ రోజు కావాలి. రక్షణ దినాన్ని మర్చిపోయావు. నువ్వు ఎప్పుడు రక్షింపబడ్డావు మర్చిపోయావు. కానీ మారు మనసు దినం కావాలి, ఈ సంగతులను గ్రహించే దినం కావాలి. ఇది నువ్వు నచ్చినట్టు వారిలో గుచ్చి వేశావు అన్నారు కదా. ఇది నీ హృదయంలో ఈ మాటలు నా మాటలుగా మీరు భావిస్తే ఎప్పటికి ఉండవు, గాలి గగిరే పొట్టులో కొట్టుకుపోతాయి. దేవుని మాటలను తలస్తే నీ హృదయంలో తప్పగా ఉంటాయి. వీటిని గురించి దేవుడు మళ్ళీ అడుగుతాడు. నేను చెప్పాను కదా, పలానా రోజు సేవకుడిలో నేను ఉండి మాట్లాడాను కదా, ఆ మాట నువ్వు విన్నావు కదంటే. ఇప్పుడు శిష్యులు కూడా గ్రహించలేదు, చూశారు, వెంబడించారు. వీళ్ళందరూ ఫాలోవర్సే. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళే విట్నెస్, వీళ్ళే సాక్షులుగా ఉండాలి. వీళ్ళు సాక్షులై ఉండవలసిన వాళ్ళు ఆయన చెప్తున్న సంగతులు, జరగబో సంగతులకి వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి ఏం అర్థం కాలేదు, అయోమయం అయిపోయింది. చెప్పండి, ఎంతమందికి సిలువ ధ్యానం అర్థమైంది? ఎంతమందికి సిలువ దీక్ష మీ హృదయంలోకి వచ్చింది? ఎంతమంది దివారాత్రములు సిలువ ధ్యానం ధ్యాసలో నివసిస్తున్నారు? నాకు చెప్పొద్దు, మీతో మీరు మాట్లాడుకోండి. రాత్రి చెప్పాను, దావీదు నా ప్రాణమా, ఆయన బోధ చేసుకున్నాడు. తన అంతరంగంతో ఆయన బోధ చేసుకున్నాడు. తన ఆత్మకు తాను ఎక్స్ప్లెనేషన్, సమాధానం చెప్పుకున్నాడు. పిల్లలు, సోదరులారా, అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం ఆలోచిస్తున్నావు, అసలు సంభాషణ ఉందా లేదా? దాని గురించి సంభాషణ ఉందా, లేకపోతే ఉట్టొట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నామా? పేరంటానికి పిలిచారు కాబట్టి ఆకు ఒక్క ఇస్తారని వెళ్ళి వచ్చేస్తున్నామా? గమనించండి పిల్లలారా, అవి ఇప్పుడు నీ కన్నులకు మరుగైనవి. చదువు నాన్న.
అవి మీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవుడు నిన్ను రక్షించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టు కట్టి ముట్టడి వేసి అన్యజనుల అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి ఆ, బాబు ఇది కొంచెం హాయాస్కరంగా ఉంటుంది, ఇంకా అక్కడ చదవద్దు, దయచేసి చదవద్దు. అది శపితమైన మాట, ఇంకా అక్కడ వరకు చాలు. అంటే నెమ్మది లేదు. స్థిమితమో లేదుగాద మానవునికి స్థితియందు శ్రమలే గదా స్థిమితమో లేదు గదా మానవునికి స్థితియందు శ్రమలే గదా. చాలు పిల్లలారా, ఇంతకీ ఆయన ఏడుపుకు కారణం ఒకటి పట్టణం అందాం, లేకపోతే పల్లె అందాం, లేకపోతే మూడోది సంఘం అందాం. ఆయన ఏడవడానికి కారణం. రెండవది యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెనని ఉంటుంది అక్కడ, అంతే, అదే వచనం, ఇంక మీరు తీయక్కర్లేదు. యేసు కన్నీళ్లు విడిచెను. ఎవరు? దేవుడు ఏడ్చెను అనండి. దేవుడు ఏడ్చో అనండి. అనగలరా? ధైర్యం సరిపోద్దా? ఈ ధైర్యము మాట మట్టుకేనా, క్రియ మట్టుగా? ఇది క్రియ చేసే విషయంలో కలిగి ఉంటావా? నోటి మాట మట్టుగా అబ్బాయి నన్ను నోడతారా అంటావా? ఇప్పుడు ఏం చేయాలంటే, యేసు ఎందుకు కన్నీళ్లు విడిచానంటే 3 రోజుల నుంచి వరుసను చెప్తున్నాను. కాలం వచ్చి కాదు కానీ, కాళ్ళు లేక కాదు కానీ, కాలం వచ్చి చిక్కిపోయింది జింక అంటారు బంగారపు జింక గురించి. లాజరు ఆయుష్కాలం అయిపోలేదు, చచ్చిపోయాడు. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు లాజర్ ఇంటిలోనే ఉన్నారు, వాళ్ళతోటే ఉన్నారు. ఆయనను గురించి పక్కనున్న యెరూషలేమంతా ప్రశంసిస్తుంది. నువ్వు ఉన్న ఇంటి చుట్టూ నీ దేవాలయం గొప్పదనం వినబడుతుంది. వినబడుతుందా? అంటే ఆ దేవాలయంలో ఎవరున్నారు? నువ్వే. నీ దేవాలయమే కదా, కాదా? చెప్పండి. ఇది నా దేవాలయం అని ఎవరన్నా అనగలరా? అంటే ఒకసారి చేయి పైకెత్తి చూపించండి, సంతోషిస్తాను. మిమ్మల్ని ఏమన్నా నేను ఎవరు చేయొత్తరా? ధైర్యంగా ధైర్యంగా ఇట్ ఇస్ మీ, ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఆదామన్నాడు ఇట్ ఇస్ మీ, నారి, నాది. ఈ దేవాలయం నువ్వు కన్నీరు కారిస్తేనే, నువ్వు కావాలని ఏడిస్తేనే. 2 సంవత్సరాలు భార్యాభర్తల పిల్లలు సైకిళ్ళ మీద తొక్కి 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 కాకినాడ వెళ్ళి కన్నీరు గారిస్తే నవర్లో బైబిల్ మిషన్ గుడారం వేయబడింది. దేవునికి స్తోత్రం. అనిల్ ఉన్నాడు, క్రోసూరి గణేశ్వరరావు గారు అబ్బాయి అనిల్. అయ్యారు, నేను పుట్టినూరులో దేవుడు బైబిల్ మిషన్ దేవాలయం కట్టించాడు, నాకు ఎంత గర్వం అండి అంటాడు. మీలో ఎవరు అనడం నేను వినలేదు, కానీ ఉంటుంది, మీలో కూడా ఉంటుంది. కానీ ఆ అబ్బాయి స్పష్టంగా చెప్తాడు, కావాలంటే ఎప్పుడన్నా అడగండి. నా దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ మందిరం నా ఊరిలో ఉండడం నాకు గర్వకారణం అని ప్రతి కార్యం అతనికి చెప్పాలి, ప్రతి ప్రార్థన అతనికి చెప్పాలి, ఏం జరుగుతుందో చెప్పాలి. అక్కడ తను కూడా ప్రార్థన చేస్తాడనమాట. కాబట్టి దేవాలయం నాది. చెప్పండి. మా దేనరత్నం అంటే మీ పెద్దగారు ఉంటారండి అయ్యగారు, అక్కడ మీ పెద్దగారు పురసాపం ఇదంతా అంటే ఏరా పెద్దగారిడి అడుగు మూలన కూర్చున్నాడు, కట్ టీ షర్ట్ వేసుకొని. ఆయన నాకు పెద్దగారు. మరి మీరు కదా, మీరు కదా. నేను అంటాను, ప్రతి వారు ఒక పునాది రాయి కావాలి, ప్రతి వారు ఒక స్తంభం, దీపస్తంభం కావాలి. ఇది దేవుని మందిరం, నీ ఇల్లు నా ఇల్లుగా, దీని మీద తారతమ్యాలు వ్యత్యాసాలు ఉండకూడదు. ఇక్కడ ఆగుదాం, ఇక్కడ ఆగుదాం. ఈరోజు నీ రోజు కావాలి,
ఇది నీ మారు మనసుకు సంబంధించిన రోజు కావాలి. ఇది నీ సిలువ ధ్యానానికి ఒక స్తంభం కావాలి. ఇది నీ హృదయ పశ్చాత్తాపానికి ఒక ప్రత్యేకమైనటువంటి దినము కావాలి. లాజరు దగ్గరికి వద్దాం. లాజరు ఆళ్ళు ఎమ్మాయి గ్రామం, చిన్న గ్రామం. మరియమార్తలు అందకత్తెలు, కన్యకలు, పేదవారు. ఎమ్మాయి వారు వాళ్ళు హేళన చేస్తున్నారు. చరిత్రలోకి వెళ్తే తెలుస్తాయి మీకు. ఇప్పుడు కూడా అందమైన ఆడపిల్లలు, పేదవాళ్ళు మన మధ్యన ఎవరన్నా ఉంటే, చిన్న చూపు చూడని వారు ఎవరన్నా ఉంటారా? చులకనగానే చూస్తారు. ఎవరు పట్టించుకోరు. ఆహా! ఆ స్ట్రోక్ నాకు తెలుసు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. దైవజనుడు దేవదాసయ్య గారు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఈ సంగతులు. కాబట్టి పిల్లలారా, ఆ యమ్మాయి గ్రామంలోనికి యేసయ్య వెళ్ళారు. వాళ్ళు సాధారణంగా యేసు ప్రభువుని ఆహ్వానించారు. చిన్న ఇల్లు, ఇంట్లో చేర్చుకున్నారు. మరియమ్మ అయితే కాళ్ళ దగ్గర కూర్చుంది. అవునా? మరియమ్మ ఎక్కడ కూర్చుంది? మార్తమ్మ ఏం చేసింది? ఆయన కడుపు చూసింది. ఏం చూస్తుంది సంఘం? ఏం చూస్తుంది? ఏంటి మాట్లాడరు? ఇవాళ 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. ఉంటారా? ముగించమంటారా? దేవుడు ప్రేరేపిస్తే మాట్లాడతాను. కట్ చేస్తే హర్ట్ అవుతారు మీరు. పిల్లరా, ఇప్పుడు లాజర్ పట్టించుకోలేదండి. లాజర్ పట్టించుకోలేదు. బికాస్ కుర్రోళ్ళు కదండి. యూత్ కదా! యూత్ కదా! మొక్కై వంగకపోతే ఆనైన తర్వాత వంగుతుందా? వంగలేదు. కాబట్టి ఏం చేసింది? శత్రువులు ముట్టడి వేసి తీసుకెళ్ళి లాజర్‌ని గోతిలో పెట్టారు కదా! అవునా? లాజర్‌ని గోతిలో పెట్టారు. ఇప్పుడు ఎవరికి స్ట్రోకు? ఆ బిడ్డ మీద ఎవరో అనుకున్నారు. ఒక్కడై ఉన్న కొడుక్కి ఏదన్నా అయితే ఆ తల్లికి ఎలాగుంటుందో? ఇంటికి మగదిక్కైనటువంటి యవ్వనస్తుడు చెడిపోతే, పడిపోతే, పాడైపోతే, కన్ను మూసేస్తే ఆ ఇంటి వారికి ఎలాగుంటుందో? రోదన, రోదన, రోదిస్తూ యేసు ప్రభు రావడానికి తెలుసుకొని పరుగు పెట్టారు. వీధిలోకి పరుగు పెట్టారు శవాన్ని వదిలేసి. చెప్పండి. అలాగుందా యోహాను సువార్తలో? చదవాలి మీరు, చదవాలి. జీవం వస్తుంది, ఇంకా నిర్జీవుడితో మనకు పని లేదని చెప్పి పరుగులు పెట్టారు. మనం ఏం చేస్తాం? సమాధి దగ్గరికి కూడా వెళ్ళాం. సమాధి దగ్గరికి వెళ్తే తప్పు. చచ్చిపోయిన బతుకున్నట్టు నోట్లో కుక్కడికి ఏం చేయరు. నాకు యేసురత్నయ్య గారు మాట చెప్పారు. బాబు, నువ్వు ఇంతకాలం కొంతకాలం సామలకోట రోడ్లో ఉన్న ప్రభుదాస్ గారి చర్చిలోకి వెళ్ళావు కదా! ఇప్పుడు మళ్ళీ నువ్వు రక్షింపబడిన బైబిల్ మిషన్లోకి వచ్చేసావు. ఆయనకు ఒంట్లో బాగాలేదట, ముగింపు దినాల్లో ఉన్నాడంట. ఒకసారి నువ్వు వెళ్ళి చూసి పలకరించు. పలకరిస్తే ఆ దైవజనుడిని ఆత్మ ఆదరణకరంగా ఉంటుంది అని అన్నారు. జరిగిన సత్యాలు చెప్తున్నాను. అయ్యగారింటి దగ్గర నుంచి మళ్ళీ సామలకోట రోడ్లో శంకర ప్రభుదాస్ గారు కాపులు, ఆయన చర్చి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ అమ్మ గారు ఉన్నారు. అప్పుడు సహజంగా మాట్లాడతారు కదా, బాబు నిరీక్షణ 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 అంటున్నారు మీ అయ్యగారు. ఈ పాలు నోట్లో పోయి అన్నారు. పాలు కాదు, పోయి జీవపు ధార పోసి బ్రతికిస్తావు, పోని బ్రతికిస్తావు, పునరుద్ధానం ఇది అని సెలవిచ్చావు కదా తండ్రి, నీ కాడి మోసిన సేవకుడిని తీసుకెళ్తున్నావా అని ప్రార్థన చేశాను. ఆ రోజు పోతాడు అనుకున్న ఆయన 20 రోజులు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకు కొంచెం జ్ఞానం ఉండాలి. వెళ్ళి ప్రార్థన చేసి రాగలిగాను. ఇప్పుడు పిల్లలారా, రాజుని ఇంటి దగ్గర ఆ లాజరు మరి నిద్రపోయాడు. అందరూ ఏడుస్తున్నారు. చనిపోయాడు అనుకుంటున్నారు, ఏడుస్తున్నారు. యేసు ప్రభు వస్తున్నారు, మళ్ళీ గ్రామానికి వస్తున్నారు. ఈ సంగతి వినబడ్డది. మార్తమ్మ పరిగెట్టింది శవాన్ని విడిచి. గమనించాలి, చాలా లోట్లు ఉన్నాయి సంఘంలో. వాక్యానికి వ్యతిరేకము, ప్రతికూలము, స్వకీయ అనుభవము, సమాజ సాంప్రదాయము, పితరపారంపరప సాంప్రదాయాలను అనుసరించి మేము దేవుని పిల్లలమని చెప్పి దేవునికి అవమానంగా జీవించే జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి ఎక్కడ నేర్చుకోవాలి? నా యొద్ద నేర్చుకుంటేనే నువ్వు శిష్యుడు అవుతావు. నేర్చుకుంటేనే నువ్వు శిష్యురాలు అవుతావు. అయిపోయింది. యేసయ్య వచ్చారు. ఇదేంటి లాజర్ చనిపోవడం ఏంటి? మన సహోదరుడైన లాజర్ నిద్రిస్తున్నాడు,
లేపుదాము. లాజరు, ఓ లాజరు. ఈ కట్లు ఏమైపోయాయో, కుళ్ళిపోయిన దేహం ఏమైపోయిందో, కట్టిన తాళ్ళు ఏమైపోయాయో, చుట్టిన బట్టలు ఏమైపోయాయో, సుందరంగా నడిచొచ్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడే అడవలసి వచ్చింది. ఇంత అనుభవం వీళ్ళ దగ్గర పెట్టాను నేను. ఈ ఇంట్లో ఇంత అనుభవం నేను చూపించానే. ఈ అనుభవం అంతా ఎక్కడ పెట్టారు వీళ్ళు? ఎక్కడ పెట్టి ఏడుస్తున్నారు వీళ్ళు? ఓటు పోయిన మట్టి కొండల్లాగా ఏడుస్తున్నారని చెప్పి యేసయ్య అక్కడ కన్నీళ్లు విడిచెను. ఇవాళ సంఘాన్ని చూసి ప్రభువు కన్నీరు విడిచారు. పిల్లరా, మత్తయి సువార్త మరొక వచనం చెప్పి ముగించేస్తాను. 13వ అధ్యాయం 15వ వచనం. ఇలా ధ్యానిస్తూ వెళ్తే చాలా సంగతులు వస్తాయి. ప్రభు మనిషి జీవితంలో చేసిన సంగతులు. ఇందు నిమిత్తము నేను మోరల్గా, ఎగ్జాంపుల్గా మీతో చెప్తున్నాను. చదవండి. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయము కొవ్వింది. వారి చెవులు వినడానికి మందమైనవి, వారు తమ కళ్ళు మూసుకున్నారు. విన్నమట్టుగా వింటారే కానీ గ్రహించనే. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. ఈ పనులు మూడు చేయువారి పరలోక వాసవ్యులగుట.